హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జయ svantaillu అండి. ఈరోజు మనం దోసకాయ నిలవ పచ్చడి చేసుకుంటున్నాం. మనం దోసకాయ కోసుకున్నప్పుడు చేదుందో లేదో చూసుకోవాలండి. కడిగిసి పెట్టుకున్నాం. కోసేటప్పుడు చేదుందో లేదో కన్ఫామ్గా చూసుకోవాలి. ఇలా పచ్చికాయ తీసుకోవాలి, గ్రీన్గా ఉన్నది మంచిగా ఉంటుంది పచ్చడి. కావాల్సిన పదార్థాలండి: ఒక దోసకాయ తీసుకున్నాను, అరకప్పు ఆయిల్, పప్పుల నూనె వాడుకుంటే బాగుంటుంది, అరకప్పు కళ్ళుప్పండి, కప్పు కారం, అర స్పూను మెంతిపొడి, అర స్పూన్ ఆవు పొడి అండి, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు ఇలా ఒలిచి పెట్టుకున్నాం. ఇలా కట్ చేసామండి, చిన్న చిన్న ముక్కల కింద. ఇప్పుడు కట్ చేసుకుంటాం. లోపల గుజ్జు తీసి, పొట్టు తీయట్లేదండి, పొట్టుతోనే బాగుంటుంది పచ్చడి. ముక్కలు కట్ చేసుకున్నామండి. ఇలా ఈ సైజులో చూసారా ఎంత బాగా వచ్చాయో. ముందు ఒక అర స్పూన్ పసుపు వేసుకుంటున్నామండి. పసుపు చెప్పలేదు ఇందాకలా. ఆవు పొడి వేస్తున్నామండి, మెంతి పొడి వేస్తున్నామండి, వెల్లుల్లి వేసుకుంటున్నామండి, కారపొడి వేసుకుంటున్నామండి, కళ్ళుప్పు వేసుకుంటున్నామండి. కరిగిపోద్ది మనకి, పర్లేదు. కప్పు కారంకి అరకప్పు కళ్ళుప్పు వేసానండి నేను. దగ్గర చూపించు. ఆయిల్ వేస్తున్నామండి. మొత్తం కలిపిసుకుందాం. మనకి పచ్చడి ఒక నెల రోజులు ఇలా వాడుకోవచ్చండి. కొద్ది కొద్ది చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మనకి, మరి ఎక్కువ నిల్వలు ఉంచుకునే కన్నా. మనం ఇలా కలిపిసుకునండి. నెక్స్ట్ డే బాటిల్లో వేసుకుంటే మనకి బాగా ఊరుతుంది. ఒకసారి కలిపేసి చాలా బాగుంటుందండి పచ్చడి. నిమ్మకాయ రసం కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. మనకి పచ్చడి అయిపోయిందండి, దోసకాయ పచ్చడి. చూసారా, నెక్స్ట్ డేకి ఆయిల్ ఇంకా తేలుతుంది. నేను కలిపిన వెంటనే బాటిల్లో వేసాను. మీకు ఎంత క్వాంటిటీ పెంచుకుంటే ఉప్పు కారాలు కూడా అలా ఒక గ్లాస్ తీసుకుంటే అర గ్లాసు ఉప్పు తీసుకోండి, కళ్ళుప్పు అయినా సాల్ట్ అయినా. అప్పుడు మీకు కొలతలు సరిపోతాయి. మెంతి పొడి, ఆవు పొడి మీ ఇష్టం అండి. ఒక స్పూన్ వేసుకోవచ్చు, అర స్పూన్ వేసుకోవచ్చు, అలా వేసుకోవచ్చు అనమాట. దోసకాయ పచ్చడి ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. చేసే విధానం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దామండి.